పరామర్శల పేరుతో జగన్ మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల పరామర్శకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతుల్ని కనీసం పట్టించుకొని జగన్ ఇప్పుడు మాత్రం వారికి అన్యాయం జరిగిపోతుందంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో మామిడి రైతులు 2 సార్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. ఈ ఏడాది రైతులు నష్టపోతున్నారని గ్రహించిన సీఎం చంద్రబాబు కిలోకు 4 సబ్సిడీ ప్రకటించారు. ఆయా ఫ్యాక్టరీలు 8 చెల్లించాలని ఆదేశించినా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో 6 ధరను ఖచ్చితంగా అమలు చేయిస్తున్నారు. ఈ లెక్కన జిల్లా రైతుల సమస్యలు తీరిపోయాయి. మరి సమస్యలే లేని ప్రాంతానికి జగన్ ఎందుకు వెళ్తున్నారు? రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించి 3 చావుకు కారణమయ్యారు. మళ్లీ ఇప్పుడు వేలాది మందితో చేయబోతున్న బల ప్రదర్శన లేని సమస్యలను సృష్టించడానికా లేదంటే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. మరి అక్కడ రైతులు ఈ పరామర్శను ఏ విధంగా చూస్తున్నారంటో తెలుసుకుందాం. దినేష్, శంకరి, మొత్తం మీద జగన్ ఇక్కడికి రావడానికి బెంగళూరు నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి రాబోతున్నారు. బంగాళపాలెంలోనే ఆయనకి హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 10:50కి హెలిప్యాడ్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇక్కడికి 11:20కి ఆయన వస్తారు. 11:20 నుంచి 12:20 వరకు ఆయనకు షెడ్యూల్ ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు, మనం వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపాలెం అనేటువంటి ఇక్కడికి ఆయన రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు సిచ్యువేషన్, అసలు లోపల ఏంది పరిస్థితి, ఎంతమంది పట్టే అవకాశం ఉంది, అయితే ఇప్పటికీ ఎంతమంది చేరుకున్నారు, మొదట అది చూపించి తర్వాత లోపలికి వెళ్ళి లోపల అసలు ఏంటి, ఎంతమంది పట్టే అవకాశం పోలీసులు విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ అన్ని కూడా హోటల్ రూమ్ నుంచి బయటకు రానియన పరిస్థితి, అనేక పర్యటనల్ని అడ్డుకున్న పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా అనుమతించింది. 500 మంది రావచ్చు, ముఖ్య నేతలు రావచ్చు అని చెప్పి అనుమతించింది. అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము ఇక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు ఎంత వందలాదిగా చేరుకున్నారు. ఇప్పటికే యాక్చువల్గా 500 మంది మాత్రమే అనుమతిస్తే జగన్తో వచ్చేటువంటి వాళ్ళు కాన్వాయ్గా రాబోతున్నారు. అంతకంటే ముందే ఇప్పటికే చూడొచ్చు మనం ఎంతమంది వందలాదిగా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడక్కడ కొంత చెక్ పోస్టుల దగ్గర పోలీసులు కొంత రాకుండా అడ్డుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా కూడా రాబోతున్నారు. ఈ వైపు కూడా చూడొచ్చు, ఈ వైపు ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇకపోతే మనం లోపలికి వెళ్ళి అసలు ఈ మార్కెట్ యార్డ్ ఎంత పెద్దది ఉంది, దీంట్లోకి ఎంతమంది వస్తే ఏంటి సిచ్యువేషన్ అనేటువంటి వివరాలని మనం చూపించే ప్రయత్నం చేస్తాము. అప్పుడు పోలీసులు ఎందుకు 500 మంది రావాలి అని చెప్పారనే విషయం కూడా సామాన్యులకు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇది బంగారుపాలెంకి సంబంధించినటువంటి మామిడి మార్కెట్. ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మామిడి రైతులు ఇక్కడికి వచ్చి ఈ రైతులందరినీ మనం చూస్తున్న వీళ్ళందరినీ, ఏమండి మీరు ఎవరండి? మేము మండీకి హైదరాబాద్ మండీకి వచ్చాము. ఓకే, నేను రైతు అధ్యక్షుడు సార్, తోనంపల్లి మండలం. మిమ్మల్ని అయితే అలో చేస్తున్నారు, ఎవరిని ఇబ్బంది లేదు. సో రైతులు రావుని అలో చేస్తున్నారు, ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఏమన్నా ఉంటే వాళ్ళు చెప్పుకోవడానికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి చెప్పుకోవడానికి ఒక ప్రజాస్వామ్యతంగా అయితే మాత్రం అలో చేస్తున్నారు. రైతులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అలో చేస్తున్నారు. అయితే చూడొచ్చు ఈ ప్రాంగణం ఎంత మాత్రం ఉంది, ఎంతమంది సరిపోవచ్చు అనేది. ఇక్కడ ఉండేటువంటి చిన్న ఏరియా, ఇక్కడ కనీసం ఒక 3000 మంది అయితేనే క్రికిరిసిపోయే పరిస్థితి. అయితే ఇక్కడికి సుమారుగా 30,000 మంది రావాలని చెప్పి పార్టీ క్యాడర్కి వాట్సాప్లో మెసేజ్ వెళ్ళింది. ఇక్కడికి 30,000 మంది వచ్చి ఇక్కడంతా వస్తే ఏమవుతుంది? ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు రైతులు తమ బాధల్ని చెప్పుకోవాలి, తమకు సంబంధించిన సమస్యలు చెప్పుకోవడం అనేది ప్రధానమైనటువంటి విషయం. అయితే ఆయన వచ్చి ఆ యొక్క వాళ్ళ రైతుల యొక్క బాధల్ని తెలుసుకోవచ్చు. అలా కాకుండా
భారీ ఎత్తున ఇక్కడికి వస్తే అప్పుడు జరిగేటువంటి పరిణామాలు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉండేటువంటి వాతావరణం ఏంటి చూడొచ్చు. మనం గోడ దూకి లోపలికి వచ్చేటువంటి దృశ్యాలు చూస్తున్నాం. లోపలికి ఇంతమంది ఎలా వచ్చారో పోలీసుల వైఫల్యం చూడొచ్చు. గోడ దూకి లోపలికి వచ్చినటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ఇట్లా పెద్ద ఎత్తున చూడొచ్చు, వెనకాల వైపు నుంచి వందలాదిగా వచ్చేటువంటి వాతావరణం మనం పరిస్థితి గమనిస్తున్నాం. పోలీసులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గోడ దూకి వచ్చేటువంటి పరిస్థితి, కొన్ని వందల మంది ఇక్కడికి లోపలికి వస్తున్నారు. అయినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర, కనీసం ఒక 3-4 కూడా లేరు ఇక్కడ పరిస్థితి. ఆయన వచ్చినప్పుడు భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు సంబంధించినటువంటి బాధలు వినడానికి, రైతుల్ని కలవడానికి వచ్చినప్పుడు కొంత వాళ్ళతో మాట్లాడడానికి తోపులాటలు లేకుండా ఉంటే వినడానికి వీలవుతుంది. రైతులు ఎవరున్నారో రైతులు వాళ్ళు వర్షం చెప్తారు. అలాగే ఇక్కడ కూలీలు కూడా ఉన్నారు, కూలీల సమస్యలు, కూలీల ఇది ఉంది. తర్వాత ఈ షెడ్లు ఏదైతే మామిడికి సంబంధించినటువంటి మ్యాంగో మండికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు ఉంటాయి. అలాగే ఫ్యాక్టరీ వాళ్ళు ఉంటారు, ఫ్యాక్టరీలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. అంటే ఈ జిల్లాకు సంబంధించి మనకి మామిడి సంబంధించినటువంటి తోతాపూరి ముఖ్యంగా మనం చూడొచ్చు. ఆ తోతాపూరికి సంబంధించినటువంటి దీంట్లో ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు ఎంతమంది అక్కడెక్కడ లోపల వందలాదిగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. ఇక్కడ రైతులైతే ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. వాళ్ళని ఎవరు పోలీసులు కూడా డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళ వర్షాన్ని వాళ్ళు చెప్పడానికి కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఏది ఏ రేటు పలుకుతా ఉంది, ఏది ఏ రేటు పలకడం లేదు, ఏం చేయాలి, ఎలా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలంటే కేంద్రం ఎలా సహకరించాలి, రాష్ట్రం ఏం చేయాలి అనేటువంటి అనేక అంశాలు కూడా చెప్పచ్చు.